నాసిరకం విధానాలతో పాడైపోయిన విద్యుత్ వ్యవస్థ తిరిగి దారిలో పెట్టేందుకు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. బాపట్ల జిల్లా పంగులూరు మండలం ముప్పవరం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు విధానాల వల్ల వ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి దెబ్బతిన్న వ్యవస్థల్లో సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరడంతో విద్యుత్ ఉత్పత్తి ఆశాజనకంగా ఉందని అన్నారు. త్వరలో వ్యవసాయానికి 9 గంటల కరెంటు అందించేలా చర్యలు చేపడతామని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శ్రీశైలం నీళ్లు వస్తున్నాయి కదా, వ్యవసాయం ఏ విధంగా నీళ్లు ఇస్తామని అడుగుతున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది. తప్పకుండా శ్రీశైలం నిండిపోయి సాగర్లో కూడా నీళ్లు బాగా వస్తూ ఉన్నాయి. దాదాపు ఇంకొక 4-5 రోజులు 10 రోజుల్లో గ్యారెంటీగా నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయిలో నిండిపోతుంది. ఈ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కూడా, విద్యుత్ ప్రాజెక్టు ద్వారా కూడా మంచి విద్యుత్ ఆశాజనకంగా ఉంది. ఎక్కువగా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి విద్యుత్ ప్రొడక్షన్ కూడా బాగుంటుందని అనుకుంటాము. ఎక్కువ మిలియన్ యూనిట్స్ మొన్న నేను వెళ్ళిన రోజు చూస్తే ఆ రోజుకి అప్పటికే దాదాపు 98 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి అయింది. ఎన్ఐ వాళ్ళు కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో రన్ అవుతుంది ప్లాంట్ కూడా.